నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. ఈరోజు మనతో వైకాండ మాస్టర్ మనోహర్ సార్ మాస్టర్ గారు ఉన్నారు. వారితో 40 సంవత్సరాలుగా ఎంతోమంది శిష్యులను ఎన్నో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిగా వాళ్ళ అంతవరకు తీసుకుపోయిన మనోహర్ సార్తో మనం ఈరోజు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. మానస్ టీవీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తాండూరు జర్నలిస్టు భూమేష్కు అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన ప్రతి ఒక్క అంశం పైన ఆయన ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఈ విషయంలో సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. మీరు ఇంత టైం ఇచ్చినందుకు మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. వైకాండ రంగంలోకి రావడానికి మీకు ప్రేరణ ఎలా వచ్చింది? నా చిన్నతనంలో అప్పట్లో చాలా తక్కువ ఉండేదన్నమాట. జనాల మధ్యలో కానీ ఏదైనా చాలా తక్కువగా ఉండేది. ఏ డెవలప్మెంట్ అని కూడా చాలా తక్కువ స్థాయిలో ఉండేది. అప్పట్లో కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మా కుటుంబాల్లో జరిగినప్పుడు, మా సిస్టర్ విషయంలో జరిగినప్పుడు నేను చాలా చిన్నగా ఉంటాను. బాల్యంలో మా నాన్నగారికి పైన దాడులు చేయడము అవి చేయడం చాలా జరిగినందుకు మా నాన్నగారు ఏం చేశారంటే నా కొడుకుని నాలాగా కాకుండా మంచి మార్షల్ ఆర్ట్స్గా లేకుంటే మంచి కుస్తీ పైల్మాన్లాగా కావాలని ఆయన కోరుకున్నాడు. అదే దశలో నన్ను ఒక పైల్మాన్ దగ్గర ఫస్ట్ ఎక్సర్సైజ్ల కోసము చిన్న చిన్న మూమెంట్స్ కోసము నన్ను పంపించాడు. చాలా నేను 7th క్లాస్లో ఉంటే అప్పుడు మా గురువుగారు వచ్చేసి జావేద్ సలీం అని ఉంది అనమాట. వాళ్ళ ప్రోత్సాహంతో స్టార్ట్ అయింది నాది. మీ ప్రయాణంలో ఎదురైన పెద్ద సవాల్గా ఎదుర్కొనే సందర్భం ఏమైనా వచ్చిందా? సవాలుగా అంటే మేము ఈ తైకొండో స్టార్ట్ చేసినప్పుడు కరాటే నేర్చుకునేటప్పుడు కానీ అప్పుడు ఏమైందంటే కొన్ని రోజుల వరకు మేము కొంతమంది స్నేహితులతో కలిసి ఉన్నాము. ఆ తర్వాత ఎవరంతకు వాళ్ళు విడిపోవడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది హైదరాబాద్ వెళ్ళి స్థిరపడ్డారు, కొంతమంది మామూలు వెళ్ళి స్థిరపడ్డారు. నేను అక్కడికి వెళ్దామంటే నేను డిగ్రీ చదువుకుంటుంటే ఇంటర్ చదువుకున్న సమయంలో ఈ స్థానికంగా ఉండి ఈ తైకొండని బాగా ఇంప్రూవ్ చేద్దామని ఒక తపనతోని నేను ఈ సవాల్ని నా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని స్టార్ట్ చేశాను. ఫస్ట్ పోట్లిమాల టెంపుల్లో స్టార్ట్ చేశాను. ఇక అది దశాబ్దాల వరకు ఇప్పుడు 40 సంవత్సరాల వరకు అదేవిధంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు మీరు శిక్షణ ఇచ్చిన విద్యార్థుల్లో రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిగా ఎంతమంది తీసుకెళ్ళారు సార్? నేను శిక్షణ ఇవ్వడి ఇప్పటివరకు 40 years అవుతుంది. వేలల్లో స్టూడెంట్స్ నేను తయారు చేశాను. జిల్లా స్థాయిలో మెడల్ సాధించారు. అధికారికంగా తైకొండో అసోసియేషన్ గవర్నమెంట్ గుర్తించకుండా ముందుగా కూడా గవర్నమెంట్ గుర్తించిన తర్వాత కూడా అధికారికంగా జిల్లా స్థాయి అయిపోయింది. రాష్ట్ర స్థాయిలో మెడల్ సాధించారు. సౌత్ జోన్లో కూడా మెడల్ సాధించారు. జాతీయ క్రీడలో కూడా మెడల్స్ సాధించారు. ఓపెన్ నేషనల్స్లో కూడా మెడల్స్ సాధించారు. అనేక ప్రభుత్వ ఉద్యోగాల లోపల అనేక ఉద్యోగాల లోపల కొంతమంది నా స్టూడెంట్స్ కొనసాగిస్తున్నారు. ఎక్కువ శాతం ఆర్మీలో, పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. నా స్టూడెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పోలీస్ స్టేషన్లో అక్కడక్కడ చూస్తుంటాము. నా స్టూడెంట్ నేను గుర్తుపట్టిన స్థాయిలో ఉంటాడు, నన్ను గుర్తుపడతారు. నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. అలా నేను నేర్పిన స్టూడెంట్ ఒక మంచి నా దేశాన్ని కాపాడుకునే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నందుకు నా ధ్యేయం కూడా అదనమాట. ఇప్పుడు నేను పోలీస్ కావాలి అనుకున్నా కానీ నా సహకరించలేకపోయింది. నా కుటుంబం నుంచి నా ప్రోత్సాహం సహకరించాను. నా స్టూడెంట్స్ని నేర్పించేసి నా స్టూడెంట్స్ని నేనే అనుకొని చాలా సందర్భాల్లో సంతోషపడ్డాను. ఇంకోటి ముఖ్యంగా కరణ్కోట్ ప్రాంతం లోపల ఉన్నటువంటి ఒక స్టూడెంటు నా దగ్గర తైకొండో టాప్ ఫైటర్గా నేర్చుకొని ఆయన గ్రూప్ 2 రాసేసి ఈరోజు హైదరాబాద్లో జైలర్ డిపార్ట్మెంట్లో ఎస్పీగా ఉన్నాడు. సంతోష్ రాయ్ అని ఉంటాడు. నా శిష్యుడు. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా రంగాల్లో ఉంది. తాండూరులో, వికారాబాద్లో, కరణ్కోట్ ఎక్కడ పడితే అక్కడ నా స్టూడెంట్స్ డిపార్ట్మెంట్లో మీకు ఎదురుగా కనబడినప్పుడు ఎట్లా ఫీల్ అవుతారు సార్? హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు మాస్టర్ గారు బాగున్నారా, ఆరోగ్యం బాగున్నారా మాస్టర్, మిమ్మల్ని అప్పుడు చూసినట్లు మీరు అట్లే ఉన్నారు మాస్టర్, ఇప్పుడు కూడా మీరు అట్లే ఉన్నారు. మీరు నేర్పించిన ఆర్ట్ నుంచి మేము ఈరోజు మా కుటుంబాన్ని పోషించుకుంటా దేశాన్ని ఒక రక్షక భటులుగా ఉన్నామంటే నాకు చాలా పోలీసుల పైన చాలా అపార గౌరవం ఏర్పడుతుంది. ఎందుకంటే నాకు డిపార్ట్మెంట్ అంటే చాలా ప్రాణం. సంతోషం సార్. టైకాండో కేవలం క్రీడానా లేక ఆత్మరక్షణ కూడా ఉపయోగపడుతుందంటే మీరేమంటారు? తైకొండో ఫస్ట్ ఇది ఒక యుద్ధ కళ. మన ప్రాచీన కాలం లోపల బౌద్ధుల నుంచి వచ్చినటువంటి కళ ఇది.
ఎందుకంటే అది రాను రాను ఏమైందంటే అప్పట్లో డిఫెన్స్ ఏ విధంగా చేయాలని మన పూర్వీకులే దీన్ని శిక్షణతో ఏ విధంగా డిఫెన్స్ చేయాలని వాళ్ళే కనుక్కొని మన దేశంలోనే పుట్టి ఈరోజు ప్రపంచ దేశాలకు ఒక చిహ్నంగా మారిపోయింది. ఈ తైకొండో ఈరోజు కొరియా దేశం లోపల ఈ తైకొండో అని వర్డ్, తై అంటే లెగ్స్, కోన్ అంటే చేతులు, ఈ రెండు చేతులు కాళ్ళతో చేసేది కళ. ఇది ఈరోజు ఈ తైకొండో అనేది అంచెలంచెలుగా డెవలప్ అయిపోయి కొరియన్ వరల్డ్లో తైక్వాండో అని పేరు వచ్చేసింది. ఇది కొరియన్స్ నుంచి ప్రపంచ దేశాలకు విస్తరిస్తుంది అన్నమాట. ఈరోజు ఒలింపిక్స్లో ఈ తైకొండో క్రీడ ఈరోజు సెలెక్ట్ అయ్యి ఈరోజు గవర్నమెంట్ సెలెక్ట్ చేసేసి ఈరోజు ఒలింపిక్స్ వరకు వెళ్ళిందంటే ఈ క్రీడకు ఎంత నైపుణ్యత పెరిగిందంటే ప్రపంచ దేశాల్లో ఒక క్రికెట్కు ఎంత ఉందో అంతకంటే దానికి ధీటుగా తైకొండో కూడా ఈరోజు వెళ్తుందన్నమాట. మీరు ఎక్కడ పెద్ద పెద్ద సిటీస్లో, పెద్ద పెద్ద అకాడమీస్లో, పెద్ద పెద్ద ఇండస్ట్రీ, ఫిలిం ఇండస్ట్రీలో కూడా మంచి మంచి ఆర్ట్స్ నేర్చుకునే వాళ్ళు ఈరోజు ట్రైనర్గా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా ఫ్యూచర్ ఉందన్నమాట దీన్ని నేర్చుకోవడం వల్ల శారీరక దృఢత్వం, అమ్మాయిలకు సెల్ఫ్ డిఫెన్స్, చాలా చక్కగా ఆకృతితో ఉంటాడు. ఒక సిస్టమేటిక్ అంటే తైకొండో మీన్స్ ఒక సిస్టమేటిక్, క్రమబద్ధంగా ఉండడము, సిస్టమేటిక్గా ఉండడము, చదువులో రాణించాలన్నా ఎక్కడ వెళ్ళినా కూడా ఒక పద్ధతిగా ఉండాలనేది ఇది మెయిన్ నేర్పిస్తుంది. ఎందుకంటే నేను చూసిన నా వయసులో నేను ఎప్పుడు చూసినా కూడా ఎక్కడ తైకొండో ప్లేయర్ ఉన్నా ఎక్కువ మ్యాక్సిమం క్రమబద్ధంగా ఉండడానికి, క్రమశిక్షణతో ఉండడానికి పాటుపడుతుంది. ఎందుకంటే గురువులు అదే విధంగా శిక్షణ ఇస్తారు. ఆడపిల్లలకు టైకాండో ఎంత అవసరం? వారి తల్లిదండ్రులకు మీరు ఏమంటారు? ఎటువంటి సూచనలు ఇస్తారు? ఆడపిల్లలు అంటే చాలామంది ఏం చేస్తారంటే ఆడపిల్లలు పేరెంట్స్ చదువుకోవాలి, మంచిగా ఉండాలనుకుంటారు. వాళ్ళకి ఈరోజు మన దేశంలో చూడండి, గంగా, యమున, సరస్వతి ఆడపిల్లలు కాదు, మన భారతదేశం లోపల నదులని కూడా పేరు ఆడవాళ్ళతో పోలుస్తాం. భారత భూమి, భారతదేశం, భారత మాత అని అంటున్నాం. అందుకని ఆడవాళ్ళంటే మనకేమంటే మా ఆడపిల్ల బయటికి వెళ్ళొద్దు, ఆడపిల్ల ఒక సిస్టమ్ ఇంట్లో ఉండాలంటాం. కానీ ఈ డిఫెన్స్ అనేది క్లాస్కి వెళ్ళడం వల్ల గురువు ఏం చెప్తారంటే అమ్మాయికి బాల్యం లోపలే సెల్ఫ్ డిఫెన్స్ ఈ విధంగా చేయాలి. నీవు ఎవరికి దాడి చేయకున్నా పర్వాలేదు, నీవు నేర్చుకున్నావు అనుకో, రేపు నువ్వు ధైర్యంగా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఎగ్జాంపుల్ ఆ విధంగా నువ్వు ఎవరికి చేయండి హానికరం కూడా పర్వాలేదు, కానీ నీ అంతకు సెల్ఫ్ డిఫెన్స్ కూడా. ఒక కళాశాలకు వెళ్ళాలంటే బ్రదర్ నన్ను కాలేజ్ కాడ వదులు, డాడీ నన్ను కాలేజ్ దగ్గర వదులు, నాన్న నన్ను కాలేజ్ దగ్గర వదులు, తమ్ముడిని కడుక్కుంటావు. అదే నువ్వు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నావు అనుకో, పోకిరి గిట్ట ఎవరైనా వచ్చింది అనుకోండి మీపై, నువ్వు ఈజీగా డిఫెన్స్ చేసుకుంటావు వాళ్ళతో. ఎందుకంటే డిఫెన్స్ రావాలంటే నువ్వు మార్షల్ ఆర్ట్స్ చేసుకోవాలి. మీ మాస్టర్స్ మెయిన్, నేనైతే చాలామందికి చెప్తున్నాను, ఆడపిల్లలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తుంటాను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రపంచంలో అది ఏమవుతుందో తెలియట్లేదు, కానీ చిన్న చిన్న పిల్లలపైన అరాచకాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకొని ఆడబిడ్డలకు ఏ విధంగా ట్రైనింగ్ చేయాలని చెప్పేసి కంకణం కట్టుకొని మొత్తం ప్రత్యేక కోచింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాం. ఇదే కొన్ని సంవత్సరాల కింద, ఒక 5-6 years కింద చందన దీప్తి మేడం గారు, ఎస్పీ గారు తాండూరులో ఉండి, సిఐ సార్ గారు కూడా ఇక్కడ తాండూరులో ఉన్నప్పుడు నన్ను ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి తాండూరులో ఉన్న కళాశాలల అమ్మాయిలకు అందరికీ గంటల వారీగా ఒక్కొక్క గంట ఒక్కొక్క బ్యాచ్ల వారీగా శిక్షణ ఇవ్వడం జరిగింది, సెల్ఫ్ డిఫెన్స్. అదే సాక్షి దినపత్రిక వాళ్ళు కూడా ఒక కాలేజ్ గ్రౌండ్ లోపల ఒక ఆడియో గారి ఆధ్వర్యం లోపల, డిఎస్పీ గారి ఆధ్వర్యం లోపల అయితే ఆ శిక్షణ శిబిరానికి కోచ్గా కొనసాగించి వాళ్ళకి డిఫెన్స్ నేర్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది ఆడపిల్లలకు శిక్షణ ఇచ్చినందుకు నాకు ఒక పోలీస్ సర్టిఫికేట్ కూడా, పోలీస్ ఐడి కార్డు కూడా నాకు ఇవ్వడం జరిగినది. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ జీవితంలో ఎదురైన కష్టాలు ఏమైనా ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? మేము ఉన్నత కుటుంబంలో పుట్టినోని కాదు, నేను మామూలుగా చిన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా నాన్నగారు కుల వృత్తి మీద ఆధారపడి మాకు 2 సిస్టర్స్కి, మా 2 బ్రదర్స్కి ఆయన స్థాయికి తగ్గట్లా చదివించాడు. ఆయన ఈ కళ నేర్పడం వలన నేను ఈ కళని నమ్ముకొని నా ఎడ్యుకేషన్ని ఫుల్ స్టాప్ పెట్టేసి ఈ తైకొండోని డెవలప్ చేసుకుంటూ ఈరోజు తాండూరులో తైకొండో స్టార్ట్ చేస్తే హైదరాబాద్, నల్గొండ, ఎన్నో జిల్లాలకు, ఎన్నో రాష్ట్రాలకు నా వంతు చేయడం జరిగినది. నాతోటి స్నేహితులు కూడా నాకు ప్రోత్సహించి విస్తరించే స్థాయిలో నాకు కోఆపరేషన్ చేశారు. మీ చిన్ననాటి నుంచి టైకాండోపై ఆసక్తి ఎలా ఏర్పడింది సార్? చదువు తర్వాత ఇదే ప్రాక్టీస్ చేయడం, దీనిపైన అంచెలంచెలుగా ఏ విధంగా సాగించాలని దీని ఆదర్శంగా బ్రూస్లీ సినిమాలు చూడడము, జాకీ చాన్ సినిమాలు చూడడము, అసలు ఇంత స్పీడ్గా కూర్చున్నాడు బ్రూస్లీ అని. ఇక్కడ సినిమాలు రాకపోతే హైదరాబాద్కు డబ్బులు జమ చేసుకొని వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి బ్రూస్లీ సినిమాలు చూసి, జాకీ చాన్ సినిమాలు చూసి ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత అంచెలంచెలుగా మొత్తం ప్రాక్టీస్లో బాగా నైపుణ్యం సాధించిన తర్వాత క్లాస్ పెట్టడం జరిగింది.
మీ శిష్యుల్లో మీకు అత్యంత గర్వంగా అనిపించిన విజయం ఏమైనా ఉన్నా అంటే ఏమంటారు? నా శిష్యులు రాష్ట్ర స్థాయిగా సెలెక్ట్ అయినారు. నేషనల్గా సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు విజయాలు సాధించి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు సాధించి మా ఇంటికి వచ్చి మాస్టర్ ఈరోజు నేను తైకొండ నేర్చుకొని నేషనల్ సాధించి ఆ నేషనల్ రిజర్వేషన్ కోర్టులో నేను జాబ్ సంపాదించని వందల స్టూడెంట్స్ మా ఇంటికి వచ్చి నన్ను గౌరవంగా సన్మానం చేసి నా ఆశీస్సులు తీసుకెళ్ళిన సందర్భంలో ప్రతిసారి ఆ ప్రతి స్టూడెంట్ కళ్ళ లోపల వాళ్ళ వెనక నేనున్నా అని వాళ్ళు నన్ను గుర్తు చేసి నన్ను వాళ్ళు ఒక ఫాదర్ ఆఫ్ తైకొండలాగా చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. మీ జీవితంలో గురువుల పాత్ర అంటే మీరు ఎలా భావిస్తారు? గురువులు అంటే దేవునితో సమానం. మనకు విద్య నేర్చుకునేటప్పుడే ఫస్ట్ గురువే, తర్వాత తల్లిదండ్రులు. గురువు వేసే బాటలనే మనం ముందుకెళ్తాం. అందుకోసం ఫస్ట్ మాకు నేర్పిన మా మూర్తి మాస్టర్ గారు ఫ్రమ్ బెంగళూరు, ఆయన నా పెద్ద మాస్టర్. ఆయన తర్వాత నాకు రెండవ మాస్టర్ కేవీ బాబురావు గారు, ఆయన నాకు ఎన్నో మెరుగైన శిక్షణ ఇచ్చాడు. తర్వాత నాగూర్ మాస్టర్ గారు మా గురువు గారు, ఆ తర్వాత జయంత్ రెడ్డి మాస్టర్ గారు. వీళ్ళ నలుగురితోని 4 దశాబ్దాలుగా ఇంతవరకు నేను ఆరోగ్యంగా ఉన్నా అంటే వాళ్ళ దయా దాక్షిణ్యాలు, మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్తోనే నేను ఇంతమందికి ట్రైనింగ్ ఇవ్వగలుగుతున్నాను. ఇక ముందు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఎంతోమంది స్కూల్స్లో మాస్టర్ మీరు రండి, మీరు ట్రైనింగ్ అయినా చిన్న పిల్లలకు మారుమూల ప్రాంతాలకు వెళ్ళి ఇస్తుంటాను నేను. ఎందుకంటే నాకు సర్వీస్ చేయడం నాకు చాలా ఇష్టం. మా గురువులు కూడా అదేవిధంగా కొనసాగించారు. వాళ్ళ బాటల్లో నేను వెళ్తున్నాను. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. క్రీడాకారుల మధ్యలో ఉన్నప్పుడు నా వయసు నేను మర్చిపోతాను. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు చేసే వాళ్ళ అవి కిక్స్, స్పీడ్ కిక్స్, స్వీట్ పంచెస్, వాళ్ళు డిఫెన్స్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాను అన్నమాట. వాళ్ళను ఒక్కొక్కరు తయారు చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్, అక్కడ స్కూల్ వాళ్ళు నన్ను గౌరవంగా చూసినప్పుడు అదే నాకు నా లైఫ్ టైంని పెంచుతుంది అని నేను భావిస్తున్నాను. మీ జీవితంలో ఈ మాస్టర్ దగ్గర ఒక అవార్డు తీసుకుంటే గర్వంగా ఫీల్ అయిన అనే విషయం ఏదైనా ఉందంటే ఏం చెప్తారు సార్? నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రైనర్గా సెలెక్ట్ అయ్యాను. ఎంతోమంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది వచ్చారన్నమాట అంబర్పేట అకాడమీకి. అక్కడ సెలెక్షన్ చేశారు డీజీపీ కిషోర్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో. చేస్తే అప్పుడు నేను మంచి నైపుణ్యంగా నాన్ చెక్స్ అవి చేయడం వల్ల, సమ్మర్ సాల్ట్ కిక్ చేయడం వల్ల, స్పీడ్ కిక్ చేయడం వల్ల చేసిన ఆ టీంకు మొత్తం నేను ట్రైన్ ఇచ్చిన తర్వాత అదే కమాండర్ కూడా ఒక మార్షల్ ఆర్ట్స్కి చెందిన ఆయన, నేపాల్ ఆయన నాకు ఆయన చేతుల నుంచి నా మార్షల్ ఆర్ట్స్ కళను చూసి ఆకు క్యా గిఫ్ట్ దేనా ముझे समझ में नहीं आता మనోహర్ జీ అని ఆయన చేతుల నుంచి వాచ్ తీసేసి నాకు ఆ వాచ్ బహుకరించినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా లైఫ్లో అది ఒక మంచి గుర్తుండిపోయే దినంగా భావిస్తున్నాను. జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏదైనా ఉందా అంటే ఏమున్నాయి సార్? నేను మారుమూల ప్రాంతంలో పుట్టి తైకొండోలో బ్లాక్ బెల్ట్ ఎట్లా తీసుకోవాలి, ఎవరిని కలవాలి అనే ప్రాంతం సమయంలో ఫాదర్ ఆఫ్ తైకొండో, ఈ భారతదేశానికి తైకొండో పరిచయం చేసినటువంటి జిమ్యా జిక్తానియా మాస్టర్ గారు, ఆయన పేరు మీద భారతదేశం రిజిస్ట్రేషన్గా ఇప్పుడు కూడా అదేవిధంగా కొనసాగుతుంది. ఆయన 90 సంవత్సరాల దగ్గర ఉంటాడు. ఆయన దగ్గర 1990లో వెళ్ళి నేను లక్నోలో వెళ్ళి ఫస్ట్ టైం బ్లాక్ బెల్ట్ తీసుకున్నాను. ఆయనని కలవడము, ఆయన దగ్గర నేను బ్లాక్ బెల్ట్ తీసుకోవడం అంటే చాలా కష్టంగా ఉండేది ఆ కాలంలో. బ్లాక్ బెల్ట్ తీసుకోవాలంటే సెల్ఫ్ డిఫెన్స్, థ్రోస్, లాక్స్, బ్రేకింగ్, స్పీడ్ కిక్స్ ఇవన్నీ వస్తేనే బ్లాక్ బెల్ట్ ఇచ్చేవారు. ఇప్పుడు జనరేషన్ మారింది. ఇప్పుడు కళ అనేది సంపూర్ణంగా లేకుండా ఓన్లీ గేమ్గా మారిపోయింది తైకొండ. ఈ ఒలింపిక్స్లో వచ్చిన తర్వాత, స్పోర్ట్స్ గేమ్స్, స్కూల్ గేమ్స్లో వచ్చిన తర్వాత ఇది గేమ్గా మారిపోయింది. మేము నేర్చుకున్నప్పుడు అప్పుడు డిఫెన్స్ ఎక్కువ ఉండే. అప్పటి మాస్టర్స్లో నేను ఒకరిని. ఇప్పుడు మాస్టర్స్ అంతా గేమ్కు మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు స్పీడ్ కిక్స్, తైకొండకు రూల్స్ ప్రకారమే ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. నేను నేర్చుకున్న కాలంలో సంపూర్ణంగా మొత్తం మార్షల్ ఆర్ట్స్ అంటే ఈ విధంగా ఉండేది నేర్పించేవాళ్ళు. ఇప్పుడు ఆ రోజు మేము లక్నోలో మాస్టర్ దగ్గర తీసుకున్న వాళ్ళ తర్వాత నేను ఫిబ్రవరిలో అయ్యాను. ఆయన దగ్గర తీసుకున్న అనుభూతి, ఆయన దగ్గర తీసుకున్న ట్రైనింగ్ అది ఇంతవరకు నేను మర్చిపోలేను. అది నాకు ఒక గొప్ప దినంగా భావిస్తున్నాను. గేమ్ ఆడేటప్పుడు మీ పంచ్ వల్ల ఎక్కువ దెబ్బలు తగిలినట్టు, వాళ్ళ పంచ్ వల్ల మీకు ఎక్కువ దెబ్బలు తగినట్టు ఏవైనా సంఘటనలు ఉన్నాయి సార్? ఉన్నాయి. నేను బాల్యంలో 14 ఇయర్స్ ఉన్నప్పుడు కరాటేలో ఉన్నప్పుడు, అప్పుడు కరాటేలో ఓన్లీ చేతులతోనే కొట్టేవాళ్ళు పంచెస్. అప్పుడు గాడ్స్ గిట్స్ ఏం లేవు. అప్పుడు జోగిపేటలో వాళ్ళ టోర్నమెంట్లో, కరాటే టోర్నమెంట్లో వచ్చినప్పుడు పంచులతోనే కొట్టారు. అంటే పంచ్ ఫేస్ పైన కొట్టొద్దు, ఓన్లీ చెస్ట్ భాగంలో మాత్రం పంచ్ కొట్టి ఫుల్ బ్యాక్ చేయాలి ఫాస్ట్గా. అటువంటి టైంలో ఒక్కొక్కసారి బై మిస్టేక్లో సడన్లీ హార్ట్ పెయిన్ తగిలిన ఇంకో పర్సన్ నాకౌట్ అయిపోతాడు. అట్లా చాలాసార్లు జరిగింది. చాలా సందర్భాల్లో కరాటేలో
నాకౌట్ చేయడం కూడా జరిగింది. కొన్ని సందర్భంలో మేము కూడా ఓడిపోవడం జరిగింది. ధన్యవాదాలు సార్. ఇంత చక్కటి మీ జీవిత ప్రయాణాన్ని ఇంత చక్కగా ఎన్నో వేల మందిని మంచి జీవితం ఇచ్చి ఎంతో మందిని ఉన్నత స్థాయిలో ఉంచారు సార్. మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మానస టీవీ వాళ్ళకు మానస టీవీ అభివృద్ధి దశలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. వెల్కమ్ టు మానస టీవీ. మరొక ఇంటర్వ్యూతో మరొక సండే రోజు మేము ముందుకు వస్తుంది.